అది తర్వాత విభజన అంశం పనిచేశాయి, అది అయిపోయింది ఆ ఫేజ్. ఇప్పుడు విభజన అంశాలను ఎవరు అమలు పరచగలరు అనేదే ఇష్యూ ఇప్పుడు, నాట్ విభజన అంశం. ఓకే, ఆంజనేయ రెడ్డి గారు, బీజేపీ ఎలా చూస్తుంది? ఈరోజు షర్మిల ఏపీలో ఒకవేళ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయింది, పీసీసీ ప్రెసిడెంట్ అయ్యింది అనుకుందాం. బీజేపీ ఏ రకంగా చూస్తుంది? నిజంగా కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం వస్తుందా? దీన్ని మీరు ఏ రకంగా విశ్లేషిస్తారు ఈ షర్మిల విషయానికి సంబంధించి? రాజేష్ గారు, మీకు పెద్దలు తులసిరెడ్డి గారికి, మిగతా చర్చలో పాల్గొంటున్న మిత్రులందరూ కూడా, విద్యాసాగర్ గారు, అదేవిధంగా నారాయణ రెడ్డి గారు, అందరికి కూడా నమస్కారాలు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీకి స్వయంగా సోనియా గాంధీ గారు రాష్ట్ర అధ్యక్షురాలైనా కానీ ఈ కాంగ్రెస్ పార్టీని ఈ రాష్ట్రంలో బ్రతికిస్తారనేది కలలో మాట. అది జరిగే పనే కాదు, అది ఎవరి వల్ల కాదు. షర్మిలమ్మ కానీ ఇంకెవరన్నా కానీ పార్టీలో చేరినప్పటికి కూడా ఇక్కడ ఉండే అధికార పార్టీ ఎటు ఓడిపోతుంది, ఇంకా ఎక్కువగా ఓడించడానికి ఉపయోగపడుతుంది తప్ప కాంగ్రెస్ పార్టీ తనకు తానుగా సొంతంగా శాసనసభ్యులు గెలిచి అధికారానికి వస్తుందనేది అది అది అసాధ్యమైన పని. అది జరిగే విషయం కాదు, కలలో కూడా మనం ఊహించలేము దాన్ని. కానీ షర్మిలమ్మ గారి ద్వారా పెద్దగా ఒరుగుతుందా కాంగ్రెస్ పార్టీకి? నేనైతే నేను అనుకోవడం లేదు. ఎందువల్లంటే మనం ఈ షర్మిలమ్మ కూడా కంట్రిబ్యూట్ చేయొచ్చాము. అంటే ఒకటి కదా ఆంజనేయ రెడ్డి, ఇక్కడ ఒకటి షర్మిలమ్మ పెద్ద ప్రభావం చేయదని మీరు అంటున్నారు. ఇక్కడ 2 పాయింట్స్. ఒకటి, వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురు ఒకటి అయితే, అక్కడ జగన్మోహన్ రెడ్డి అన్న ఉన్నారు. అంటే నేరుగా జగన్మోహన్ రెడ్డి పైన ఫైట్ చేస్తుంది కదా. సో ఈ రకంగా ఉండదా? ఇప్పుడు ఇంతమంది కాంగ్రెస్ పార్టీ పాత ఓటర్స్ అందరూ ఉంటారు, గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరైతే ఉన్నారో అందరూ కూడా వైసీపీలో జాయిన్ అయ్యారు. రేపు షర్మిల జాయిన్ అయితే ఇటు రారని ఉందా? ఓటర్స్ అంతా కూడా వైసీపీ ఉన్నారు. షర్మిల జాయిన్ అవుతే కాంగ్రెస్ పార్టీ వైపు రారంటారా? ఆ ఎఫెక్ట్ ఉండదంటారా? ఇక్కడ మీరు ఒకటి ప్రధానంగా ఆలోచించాల్సిన విషయం మర్చిపోతున్నారు రాజేష్ గారు. అసలు కాంగ్రెస్ పార్టీ యొక్క ఇన్ఫ్లుయెన్సే లేదు కదా రాష్ట్రంలో. ఎవరో ఒకరిద్దరు వ్యక్తులు, ప్రాధాన్యత గల వ్యక్తులు వచ్చినంత మాత్రాన కాంగ్రెస్ పార్టీ ఎక్కడికో పెరిగిపోతుంది అనుకునేది భ్రమే కదా. కాంగ్రెస్ పార్టీ ఏదన్నా జవసత్వాలు ఉన్నా ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున బలంగా ఉందంటే ఇవన్నీ కూడా యాడ్ అవుతాయి. అసలు ఆ పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి లేదు కదా. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చాలా అధ్వానంగా, దారుణంగా ఉంది కదా. కాబట్టి ఎక్కడికో కాంగ్రెస్ పార్టీని తీసుకుపోతుంది అనేది కేవలం భ్రమలు, అది జరిగే పని కాదు. ఒకటి. రెండవది, ఇక్కడ మనం వేచి చూడాలా, ఆమె నిజంగా ఆంధ్రప్రదేశ్కి వస్తుందా? ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ కేంద్ర నాయకత్వం ఎటువంటి ప్రకటన చేయలేదు. ఈమెకి ఏమి బాధ్యతలు ఇస్తున్నారు, ఈమెను పార్టీలో చేర్చుకుంటున్నారు అనేది ఒక అధికారిక ప్రకటన ఇప్పటి వరకు లేదు. ఇక్కడ కొంతమంది పిసిసి అధ్యక్షులు లేదా పెద్దలు, తులసిరెడ్డి గారి వ్యక్తులు మాట్లాడుతున్నారు. అదే కేంద్రం నుంచి ఏమీ లేదు. రెండవది, మీరు ప్రారంభంలో చెప్పారు కదా, నేను తెలంగాణ బిడ్డను, తెలంగాణలో నా పిల్లలు పుట్టారు, తెలంగాణలో వివాహం చేసుకున్నారు, ఇక్కడే జీవిస్తున్నాను, నేను ఇక్కడే ఉంటున్నాను, నేను తెలంగాణలో ఇల్లు ఉంది, నేను తెలంగాణకి కోసం పనిచేస్తానన్నారు కదా మొదటి వరకు. మరి సడన్ గా అసలు అందుకని నేను చాలా చెప్పాను, చాలా అనిశ్చిత రాజకీయాల్లో ఉన్న వ్యక్తి ఎవరన్నా 2 తెలుగు రాష్ట్రాల్లో అంటే ఒక ముఖ్యమైన వ్యక్తులు ఎవరు ఉన్నారంటే షర్మిలమ్మ గారు. ఆమె పొలిటికల్ అన్సర్టనిటీ, ఆమెకి ఒక సమయంలో ఎటు పోవాలో అర్థం కాని పరిస్థితి. ఆమె సొంత పార్టీని పెట్టి పాదయాత్రలు చేసింది. పాదయాత్రలు చేస్తున్నప్పుడు ఆమెకు పెద్ద స్పందన కనిపించలేదు, ఆమెని ఇబ్బంది పెట్టారు పాదయాత్రల్లో. తర్వాత మళ్ళా ఎక్కడో పోటీ చేస్తాను అసెంబ్లీకి అన్నారు, కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తానన్నారు. కాంగ్రెస్ పార్టీ అక్కడుండే నాయకులు కూడా చాలా, ఇప్పుడుండే అధ్యక్షులు, ముఖ్యమంత్రిగా చాలా స్పష్టంగా మేము రానివ్వము అని చెప్పారు. మా వెళితే ఆమెని ఆంధ్రప్రదేశ్కి వెళ్ళమన్నాడు కానీ తెలంగాణ అవకాశం లేదని చెప్పారు. ఆమెను ఒక రకంగా అవమానించారు. ఆమె మొన్న ఎన్నికల్లో మద్దతు ఇచ్చింది. అందువల్ల ఆమె చాలా అనిశ్చిత పరిస్థితిలో ఉంది ఇప్పటికి కూడా. ఇంకా రాజకీయాల్లో ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరితే ఓకే, ఎవరైనా చేరొచ్చు, అందులో ఏం అనుకోలేదు. నాకు బాగా గుర్తుంది, చాలా చిన్నప్పుడు నేను ఎమర్జెన్సీ తర్వాత జనతా పార్టీ అధికారానికి వచ్చింది. జనతా పార్టీ పడిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి శ్రీమతి ఇందిరాగాంధీ ప్రధానమంత్రి అయ్యారు. అప్పుడు చాలా మంది కాంగ్రెస్ నాయకులు మళ్ళీ కాంగ్రెస్ లోకి వెళ్ళిపోయారు. అప్పుడు చెప్పారు, మేము అమ్మ దగ్గర నుంచే వచ్చాం, అమ్మ దగ్గరికే వెళ్తున్నామని.
కాబట్టి అది కాంగ్రెస్ పార్టీ చరిత్ర. నేనేమంటున్నా అంటే ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరొచ్చు, చేరుతుందా లేదా అధికారిక ప్రకటన ఓకే, మనం తులసిరెడ్డి గారి మాట ప్రకారం తీసుకున్నా చేరుతుంది అనుకున్నా, కానీ ఆంధ్ర రాజకీయాల్లో పెద్ద ప్రభావం చూపిస్తుందని నేను అనుకోవట్లేదు. ఏమాత్రం అంటే ఒకటి ఆంజనేయ రెడ్డి గారు ఒక విషయము, ఇప్పుడు గతంలో తెలంగాణలో ఆమె పార్టీ పెట్టినప్పుడు సో విజయమ్మ కూడా మద్దతు ఇచ్చింది చూసాము. తర్వాత జరిగిన ఆందోళనలు కావచ్చు, ఒకనొక టైంలో విజయమ్మతో సహా రోడ్డు పైన బైఠాయించిన దాఖలు చూసాం కదా. సో ఆ ప్రభావము సరే ఇక్కడ ఎంత ఉన్నా కూడా వాళ్ళు ఓన్ చేసుకోలేకపోయారు. ఇక్కడ ప్రజలు వాళ్ళని ఎంతసేపు ఉన్నా ఏపీ కిందకి. సో ఈ రోజు ఏపీకి వెళ్ళినప్పుడు ఈవెన్ విజయమ్మ కూడా నాకు తెలిసి కూతురుతో ఉండొచ్చు. సో గతంలో జరిగిన పరిణామాలు కావచ్చు, అవి కావచ్చు, వీళ్ళంతా ఉన్నారు కదా వైఎస్ అభిమానులు. మీరు నేను ఒక విషయం నేను గుర్తుదలుచుకున్నాను. ఈ మధ్యకాలంలో విజయమ్మ గారిని హైదరాబాద్ లో కొందరు పత్రికా విలేకరులు అడిగినప్పుడు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి అడిగినప్పుడు, మనకు ఆంధ్రప్రదేశ్ తో పని ఏమిటండి, ఆ రాష్ట్రంతో పని ఏమిటండి అని చాలా స్పష్టంగా చెప్పింది. మరి ఆ వ్యాఖ్యలు చేసిన వాళ్ళ ఆంధ్రప్రదేశ్ కి వచ్చి షర్మిలమ్మ తరఫున తన కూతురు తరఫున నిలబడి సొంత బిడ్డ కొడుకుకి వ్యతిరేకంగా పోరాటం చేస్తుందని నేను అనుకోవడం లేదు. షర్మిలమ్మ వస్తే రావచ్చేమో రాకపోవచ్చు, అది వేరే సంగతి. కానీ బహిరంగంగా విజయమ్మ గారు కూతురు పక్కన నిలబడి ఇక్కడ ఉండే ప్రభుత్వం మీద తీవ్రమైన వ్యతిరేకంగా విమర్శలు చేయడము, సొంత బిడ్డ మీద విమర్శలు చేయడము, ఓడించండి కాంగ్రెస్ గెలిపించండి అని చెప్తుందని నేనైతే అనుకోవడం లేదు. నాకైతే నమ్మకం లేదు. షర్మిలమ్మ రావచ్చేమో రాజకీయాలు. నేనేమంటున్నా అంటే ఇక్కడ ఇప్పటి వరకు ఆమె ఏం చెప్తుండేది, నాకు అన్యాయం జరిగింది అని. ఇప్పటి వరకు ఏ అన్యాయం జరిగింది ఆమె చెప్పాల. ఆమెకి ఏమిటి రాజకీయమైన అన్యాయం జరిగింది ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళ అన్నగారి ద్వారా, లేదా ఆర్థిక పరమైన అన్యాయం ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళ అన్నగారి ద్వారా జరిగిందా? నాకు అన్యాయం జరిగింది, ఎంత కష్టపడింది. జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళినప్పుడు ఆమె పాదయాత్రలో పాల్గొని నేను